నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే రీతు చౌదరి, గౌతమి చౌదరి అలాగే ధర్మ మహేష్ వీళ్ళ ముగ్గురి స్టోరీ కూడా సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ చేస్తూ ఉంది. సో అయితే ఇదే విషయం పైన మొన్న ధర్మ మహేష్ బయటకు వచ్చి మీడియా ముందు అయితే ఇంకొకరి పేరు చెప్పాడు, TV5 మూర్తి అని చెప్పి. సో ఈ TV5 మూర్తికి గౌతమి చౌదరికి ఏముందని చెప్పి ధర్మ మహేష్ అడుగుతా ఉన్నాడు. అలాగే ఇంకొక సైడ్ ఏమో గౌతమి చౌదరి రీతు చౌదరికి అలాగే ధర్మ మహేష్కి ఏముందని చెప్పి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వచ్చి డిఫరెంట్ పర్సన్స్ తోటి వీళ్ళకు లింక్ ఉంది, అఫైర్ ఉందని చెప్పి వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చెప్తా ఉన్నారు. అయితే మనకి ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే కేవలం గౌతమి చౌదరి ఓన్లీ రీతు చౌదరి అండ్ ధర్మ మహేష్ గురించి మాత్రమే మాట్లాడింది. బట్ రీసెంట్గానే ధర్మ మహేష్ కూడా బయటకు వచ్చి ఈ TV5 మూర్తి అనే విషయాన్ని మీడియా ముందు పెట్టడం జరిగింది. సో ఇదే అంశం పైన ఎవరెవరు అసలు వీళ్ళు కేసులు వేశారు కదా, ఎవరెవరు ఎట్లాంటి కేసులు వేయొచ్చు, అలాగే రీతు చౌదరి బిగ్ బాస్లో ఉంది కదా, మరి ఈమె పరువు నష్టం దావా కేసు వేయొచ్చా, ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రజెంట్ న్యాయ నిపుణులు రాజేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? అయితే ఈ కేసు అంతా కూడా ఒక 2 months నుండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే రీతు చౌదరి బిగ్ బాస్లో ఉంది, ఆవిడకి బయట జరిగేదంతా తెలీదు. సో ఈవిడ ముందు వచ్చి బయటికి అంటే వాళ్ళకి తెలిసిన తర్వాత కానీ లేదంటే రీతు చౌదరి పేరెంట్స్ కానీ వెళ్ళి ఈ పరువు నష్టం దావా కేసు వేయొచ్చా, వీళ్ళపైన ఏ సెక్షన్లో వేయొచ్చు అంటారు? ఇక్కడ డిఫమేషన్ కేసు, పరువు నష్టం దావా కేసు అనేది ఎవరి మీద వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నాకు కట్ అయింది, నేను మాట్లాడేది నీకు కట్ అయింది అంటే ఎవరి మీద వేసుకోవచ్చు. కానీ రీసెంట్గా పరువు నష్టం దావా కూడా ఏ రకంగా వేసుకోవాలి, సివిల్గా వేసుకోవాలన్నా క్రిమినల్గా వేసుకోవాలన్నా. పరువు నష్టం దావా యాక్చువల్గా మొన్న జస్ట్ 2-3 days బ్యాక్ కూడా సుప్రీంకోర్టు పరువు నష్టం దావాల్లో క్రిమినల్ కేసులు వేయడం అంత అతీతం కాదు అనేది ఒక ఒపీనియన్కి వచ్చింది. అంటే ఇంతకుముందు సెక్షన్ IPCలో 499, 500 ఉండే, ఇప్పుడు BNSలో నెంబర్స్ చేంజ్ అయినాయి, దట్స్ ఇట్. క్రిమినల్ కేసుల్లో ఎందుకంటే ఒకవేళ పరువు నష్టం దావా వేయాలి అనుకుంటే భావ స్వేచ్ఛ అదేంటిది మనకు మాట్లాడే హక్కును కూడా కోల్పోతున్నాం ఆర్టికల్ 19 ప్రకారం. ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలంటే మీ ఛానల్ మీద కూడా ఎవరో పరువులు రోజు 10 కేసులు వస్తారు. అట్లాంటప్పుడు మీ ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా పరువు నష్టం దావా ఎవరి మీద వేయచ్చు, అది సపరేట్ టాపిక్, అది సపరేట్ ఇష్యూ. ఈ ఇష్యూ మీరు ఇప్పుడు మాట్లాడే క్వశ్చన్ కన్నా కమింగ్ టు మీరు రీతు చౌదరి, జిస్మత్ మండి, గౌతమి హస్బెండ్, ఇప్పుడు TV5 మూర్తి అన్నారు కదా. ఇక్కడ మనము వ్యక్తుల పేర్లు తీయకుండా మనం జర్నలిస్ట్ గా మాట్లాడుకుంటే కోర్టు మూవీ మీరు చూసారా? కోర్టు మూవీలో ఏమని తేలింది? మీరు ఒక అబ్బాయి రూమ్ లోకి వెళ్తే అది సెక్సేనా? ఒక అబ్బాయి రూమ్ లోకి వెళ్తే అది కామ వాంఛతోనే వెళ్ళాలని సభ్య సమాజం అనుకుంటుందా? అంటే ఏంటి? అది ఆఫ్టర్ ద ట్రయల్, కోర్టు మూవీలో ఆ కేసులో ఆఫ్టర్ ద ట్రయల్ కోర్టు కూడా ఒక ఒపీనియన్కి వచ్చింది, అబ్బాయి రూమ్ లోకి వెళ్తే ఇంక అంతేనా, అంటే ఏంటిది శృంగారమైన, సెక్స్ అయినా, కామవాంఛనైనా అనేది ఒక ఒపీనియన్కి వచ్చింది. ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి వాళ్ళ మధ్యలో ప్రాబ్లం వలన ధర్మ మహేష్ అనే పర్సన్ గౌతమిని TV5 మూర్తి గారితో వితౌట్ ప్రూఫ్స్, వితౌట్ ఎవిడెన్స్ కంపేర్ చేయడం తప్పు. ధర్మ మహేష్ది గౌతమి కూడా ధర్మ మహేష్ తో ప్లస్ రీతు చౌదరిని కూడా వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ ప్రూఫ్స్ అనేది కూడా తప్పు. ఇలా 100% వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ మీడియా ఏంటిది, వితౌట్ అదేంటిది ప్రూఫ్స్, ఎస్పెషల్లీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, చార్ట్స్ కానీ అవి కూడా ఫ్యాబ్రికేటెడ్ కాకుండా ఉంటే గౌతమి కానీ హస్బెండ్ కానీ దే కెన్ ఫైల్ క్రూయాలిటీ కేస్ ఇన్ ఎనీ పోలీస్ స్టేషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ అడల్టరీ కేసు అనేది పెట్టుకోవచ్చు. కానీ అడల్టరీ అనేది నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అవి గ్రౌండ్స్ ఫర్ ద క్రూయాలిటీ, అగైన్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ ద క్రూయాలిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ మామూలుగా చాలా సందర్భాల్లో ఇది వీళ్ళ ఇష్యూ. మరి కమింగ్ టు జర్నలిస్టిక్, మీ వీడియో చూసినందుకు బయట జనాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సంసారాల్లో. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా వీళ్ళు హస్బెండ్ నాతో ఒకరికో లింక్ పెట్టిండు, సో హస్బెండ్ కూడా ఒక అమ్మాయితో లింక్ పెట్టాలి అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ ఇష్యూస్ అనేటివి ఇంకా పెరుగుతాయి. కానీ విషయం ఏంటంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో
హస్బెండ్ వైఫ్ కాక ఇది అంటే ఇది అర్థం చేసుకునే జనరేషన్ గ్యాప్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్ పెళ్లి చేసుకుంటారండి, అఫీషియల్గా పెళ్లి చేసుకుంటారు. హీరోయిన్ మళ్ళీ మూవీస్ చేస్తుంటారు, షూటింగ్స్కి వెళ్తుంటారు. ఆ హీరోయిన్ మూవీస్కి వెళ్తున్నంత మాత్రాన అదేంటిది సమ్ కైండ్ ఆఫ్ ఒక అపోహ అనేది పెట్టుకోవడం హస్బెండ్ తప్పు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్, ఇప్పుడు అందరూ ఉమెన్ కూడా బయటకు వస్తున్నారు, ఇంట్లో ఎవరు ఉండట్లేదు, వాళ్ళకు కూడా ఆఫీసులలో కానీ అదే వృత్తిరీత్యా వర్క్ రీత్యా చాలా పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలన్నింటినీ కూడా మీరు ఒక అదేంటి ఇల్లీగల్ రిలేషన్స్తో అఫైర్స్తో అంటబట్టడం అనేది తప్పు. ఫస్ట్ హస్బెండ్ కూడా వర్క్ రీత్యా చాలా అదేంటిది బయట తిరుగుతుంటారు, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క రిలేషన్ని కూడా అంటబెట్టడం అనేది తప్పు. కానీ వీళ్ళిద్దరూ డెఫినెట్లీ ఏదో ఒక రోజు ప్రతిరోజు అట్లీస్ట్ ఏదో ఒక రోజు కానీ ప్రతిరోజు కలిసి తినడము, టైం స్పెండ్ చేసుకోవడం ఉంటే ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఏర్పడినాక నీకు ఎంత అప్సర సరంభ ఊర్వశి మేనక వచ్చినా భర్త అనేది భర్తకు నిజమైన సుఖాన్ని ఇస్తే రంభ ఊర్వశి మేనకాయ వచ్చినా సరే భర్తకి ఇంకొక అమ్మాయిని ప్రతి ఒక్కరిని చెల్లిగానో ఒక్కగానే భావిస్తారు. ఒక్క నిమిషం ఇక్కడ భర్త కూడా భార్యకు అదే సుఖాన్ని ఇస్తే ఏ భార్యకైనా ఇంకొక అదేంటి మన్మధుడు వచ్చినా ఆ మన్మధుడు 100% తక్కువే అతని భర్త కింద. సో వీళ్ళిద్దరూ అంటే సుఖాన్ని అంటే నాట్ ఓన్లీ శారీరక సుఖం కాదు, మానసిక సుఖం, ఎమోషనల్ అటాచ్మెంట్, ఇవన్నీ భార్య భర్తలకు ఉంటే అటు మన్మధుడు వచ్చినా ఇటు అప్సరస్ వచ్చినా వాళ్ళిద్దరూ ఈ భార్య భర్తల అందానికి కానీ మానసిక అందానికి కానీ ఇంకే శారీరక అందానికి కానీ వాళ్ళ అతిథులు కారు. అయితే ఈ వైఫ్ వచ్చేసి ముందు హస్బెండ్ పైన కేసెస్ పెట్టింది అనమాట. సో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి లేదంటే బ్లా 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 అని చెప్పి ఒక డిఫరెంట్గా ఒక 4-5 కేసెస్ ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి తన పైన కేసు పెట్టింది. సో ఇతను ఆ కేసెస్ని అడ్డుకోవాలంటే మళ్ళీ కేసు పెట్టొచ్చా లేదంటే ఎట్లా ఎదుర్కోవాలి ఆ కేసెస్ని? ఇప్పుడు భార్య భర్త భార్య మీద పెట్టిన కేసెస్ డెఫినెట్లీ కోర్ట్ విల్ ట్రయల్. కేసెస్ పెట్టినంత మాత్రాన భర్త జైలు కూతురు భార్య జైలు కూతురు మాకు చాలా మంది కేసెస్ వస్తుంటాయి. నా భర్తను ఏం చేస్తావో తెలియదు, జైలు కూర్చోబెట్టు. ఈ భర్త వచ్చి మళ్ళీ ఒక గంట అయినాక నా భార్యని ఏం చేస్తావు చెప్పు, జైలు కూర్చోబెట్టు. ఇప్పుడు ఏ కేసులో జైలు కూర్చోబెట్టట్లే అయ్యా భార్య భర్తలు. ఇంతకుముందు అమ్మాయి 498 కేసు పెడితే అందరిని తీసుకుపోయి జైలు పెట్టేది, ఇప్పుడు ఏ కేసులో పెట్టట్లే జైలు వాస్తవానికి. కానీ ట్రయల్ అనేది ఉంటుంది. ట్రయల్లో తేరినాక క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, రీఎగ్జామినేషన్ అనే ఆపర్చునిటీస్ కోర్టు ఇస్తుంది. ఆ కోర్టు ఇచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రూవ్ అయితే మాత్రమే జైల్లో కూర్చునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరిని జైల్లో పెట్టలేదు. ఎఫ్ఐఆర్లు పడ్డనంత కేసు పెట్టినంత మాత్రం ప్రూవ్ అవ్వాలి, ఎంతవరకు నిలబడుతుందా పోలీసులు అనుకుంటారు ఈ కేసు నిలబడదా అని. యాక్చువల్గా 498 కేసులు కానీ రేప్ కేసులు దాదాపు అబోవ్ 60 to 70% కొట్టేయబడుతున్నాయి, అక్విటల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కేసు పెట్టే ముందు ఆలోచించాలి. కానీ నేను ఒకటి ఏమంటున్నానంటే ఫ్యామిలీ ఇష్యూలో కేసు పడడం వల్ల అదేదో వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది కానీ ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాము. యాక్చువల్లీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఏదర్ భార్యాభర్త అయినా సరే, తల్లిదండ్రి కొడుకు వాట్ ఎవర్ ఇట్ మేము ఇంటోళ్ళు పక్కింటోళ్ళు ఇదంతా ఏదైతే సమాజంలో ఒకటి ఎక్కువలు అటు ఇటు తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి డెఫినెట్గా. దాంట్లో మనం చూసి ఏదైనా ఉందంటే మ్యూచువల్గా మాట్లాడుకోవాలి. అంతేగాని నాకు పెన్ను పేపర్ ఉంది కదా అని అడ్డమైన కేసులు పెట్టుకుంటూ పోతే అవి ఇంకా వాళ్ళ మధ్యలో దూరాన్ని ఇంక్రీజ్ చేస్తాయి, ఇంకా సొసైటీలో మన సమాజంలో ఇంకా వాళ్ళ యొక్క విలువని తగ్గిస్తాయి. అంతేగాని నాకే చదువు వచ్చింది కదా అని అడ్డమైన పేపర్ మీద రాతలు రాస్తే వాళ్ళంతకు వాళ్ళే కూడా కొన్నిసార్లు పనిష్మెంట్, అది రాంగ్ ప్రూవ్ అయితే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అది రాంగ్ రైట్ అని ప్రూవ్ అవ్వడానికి మినిమం 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ 5-6 సంవత్సరాలు ఉంటాడు. కేసు పెట్టినోడు ఉండకపోవచ్చు, పెట్టించుకున్నోడు ఉండకపోవచ్చు. సొసైటీలో ఎంత బదలవుతాం, నీ మీద కేసు ఉందంట, ఆ కేసు ఏందో తెలియదు, ఆ కేసు ఉందంట అంటది మామూలుగా 50%. ఇప్పుడు లీగల్ నాలెడ్జ్ వేరు, లిటరసీ వేరు, లీగల్ లిటరసీ వేరు. కేసు ఉందంట కదా, వాడు ఒక క్రిమినల్, పెట్టినోడు క్రిమినల్, పెట్టించుకున్నోడు క్రిమినల్, ఇద్దరు కోర్టుకి వెళ్ళిపోవాలి. కాబట్టి కేసులో అనేది అందుకే ఇప్పుడు మన 498 DVCలో కూడా కోర్టే పోలీసులకు 3 సార్లు మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, 3-4 సార్లు కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇప్పుడు భార్య భర్త మీద అయితే కేసు పెట్టమంటే ఏ పోలీస్ స్టేషన్ పెట్టదు, మినిమం 3 సార్లు ఇద్దరిని పిలిపించి అఫీషియల్గా మాట్లాడి. అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్ అతని పైన ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం మెన్షన్ చేసిందంటే
అన్లాఫుల్ డౌరీ డిమాండ్స్ ఉన్నాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నన్ను, ఇంటికి వెళ్ళి సర్టెన్ అమౌంట్ మా ఇంట్లో నుండి పుట్టిన నుండి తీసుకురమ్మంటున్నా అని చెప్పి ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసింది. సో మనం ఈ చట్టాల్లో చూసుకున్నట్టయితే అమ్మాయిలకు కొంచెం ఎక్కువ ఫేవర్గా ఉంటాయి. అట్లేం లేదని ఇప్పుడు ఎవరికి ఫేవర్గా లేదు. ఇంతకుముందు కొంచెం ఉండే బయాస్డ్గా, ఇప్పుడు మెన్ కమిషన్ కూడా రావాలని అబ్బాయిలు కూడా కోరుకుంటున్నారు. మెన్కి కూడా ఈక్వల్గా మనకు అమ్మాయిలకు ఫేవర్గా ఉంటే 480 కేసులు అబోవ్ 60% ఎందుకు అక్విటైల్ అవుతాయండి? 60 to 70% ఎందుకు అక్విటైల్ అవుతాయి? 480 కేసులు కానీ, రేప్ కేసులు కానీ, పోక్సో కేసులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అదేంటిది మనకు చాలా రేప్ కేసులు 75% ఆఫ్ ద రేప్ కేసెస్ ఆర్ అక్విటల్, నాట్ ప్రూవ్డ్. వాళ్ళకు ఆ ఏజ్లో వాళ్ళకు ఏదో ఇప్పుడు రేపు జరిగిన 24 గంటల్లో కేసు పెడితే ఓకే, కానీ 24 రోజుల తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత కేసులు పెడితే అది దాన్ని రేప్ అంటారా? దాన్ని సుఖం తీర్చుకొని మదం ఎక్కి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటారు ఆడామెను. వాస్తవానికి అదే అంట డామ్ షూర్. యూ కెన్ రికార్డ్ మై స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు అంటే మనం కేసు పెట్టినప్పుడు ఆ మాట మాట్లాడలేము, ఇప్పుడు ఎవరి పేరు లేదు కాబట్టి చెప్తున్నాం. ఆఫ్టర్ అక్విటల్ ఇది దీనికి సుఖం ఎక్కి దీని సుఖం తీర్చుకొని మళ్ళీ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడానికి మదం ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే అదేమంటుంటారు బయట జనాలు. సో 100% ఏదైనా కేసు పెట్టేటప్పుడు అది ఉమెన్ అయినా మెన్ అయినా ఆలోచించుకొని పెట్టాలి. ఏదో మనకు ఇప్పుడు మామూలుగా అదేంటిది కేసు పెట్టినంత మాత్రం ఎవ్వడు జైలుకోడు. ఇప్పుడు జైల్లో ఉండాలంటే కేసులు రోజు కోర్టులో 1000 మంది అందరూ 1000 మంది జైలు నింపుతుందా? ఇప్పుడు మనం 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ వైఫ్ అండ్ హస్బెండ్. అట్లాగే ఈ ఇష్యూలోకి వేరే ఒకరు అంటే వైఫ్ ఒకరు తీసుకొచ్చింది, హస్బెండ్ ఒకరిని తీసుకొచ్చారు. సో ఈ 4 మెంబర్స్ కూడా ఎవరెవరు ఎట్లాంటి కేసెస్ పెట్టవచ్చు అని అంటారు ఈ 4 మెంబర్స్ కూడా? ఇప్పుడు కేసెస్ పెట్టడం అని మీరు కూడా ఏమంటే మీరు ఇప్పుడు కేసెస్ ఏ విధంగా పెట్టాలని ఆ కేసెస్ జోలికి వెళ్ళకండి. యాజ్ అన్ అడ్వకేట్ కానీ, యాజ్ ఎ జర్నలిస్ట్ కానీ నేనేమన్నా అంటే ఇప్పుడు మన ఛానల్ కానీ మనం కానీ ఇప్పుడు మన డిస్కషన్ 10 మందికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. గౌతమి హస్బెండ్ కేసు పెట్టుకోకుండా ఒక వై డోంట్ హీ గో టు అదేంటి భరోసా సెంటర్ గవర్నమెంట్ అఫీషియల్ సెంటర్, భరోసా సెంటర్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఒకవేళ వాళ్ళకి ప్రైవేట్ ఉంది అంటే ఫ్యామిలీ కౌన్సిలర్. అంతేగాని అడ్డమైన ఛానళ్ళ జట్కాబాండ్ గిక్కాబాండ్ ఉంటాయి, అట్లాంటి దానికి పోవద్దు. అయితే ఏమన్నా అంటే ఓకే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వీళ్ళు ఏదున్నా కూడా కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది. బట్ నేనేమంటున్నా అంటే ఈ 2 మెంబర్స్ కూడా కలిసి అసలు సంబంధం లేని ఒక 2 వ్యక్తుల్ని టాపిక్ లో తీసుకొని వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు అనేది డీఫేమ్ అవుతున్నారు, వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు చాలా ఫేమస్ క్యాండిడేట్స్. డెఫినెట్లీ. ఇప్పుడు నేనేమన్నా అంటే వాళ్ళకంటే నేను ఒక ఆప్షన్ చెప్తా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ధర్మ మహేష్ గౌతమి వాళ్ళ ఇంట్లో పంచాయతీ బయటికి ఎచ్చేసింది వీళ్ళు. దీనివల్ల సఫర్ అవుతున్నది రీతు చౌదరి, TV5. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటిది TV5 మూర్తి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకు తెలియదు, వాళ్ళిద్దరు రిలేషన్ కానీ, పబ్లిక్ రిలేషన్ కానీ, పర్సనల్ రిలేషన్ మనకు తెలియదు. వీళ్ళకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా రిలేషన్ ఉండాలి, నిజంగా రిలేషన్ ఉండకపోవచ్చు. ఎవరికైనా ఉంటే మాత్రము వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక పెళ్ళైన జంట మధ్యలో వీళ్ళు దూరడం అనేది 100% తప్పు. ఉంటే మాత్రం నేను ఇప్పుడు 2 ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు, మళ్ళీ మీరు తమ్నేల్ పెట్టి ఇబ్బంది ఏదో ఉంది అని చెప్పొద్దు. ఉంది అంటే వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మానసికంగా. ఈవెన్ దో అడల్టరీ ఈజ్ లీగల్. మనం పెళ్ళైన వాళ్ళతో ఒక సంసారాన్ని ఖరాబ్ లేపుతున్నాం, ఒక పిల్లగాడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఏంటిది ఎవరు విన్నా ఎవరు లూజ్ అని. అసలు వీళ్ళు లేకపోతే వీళ్ళకి పర్సనల్ గా సంబంధం లేకపోతే డెఫినెట్లీ TV5 మూర్తి కానీ, రీతి చౌదరి కానీ వీళ్ళిద్దరు భార్య భర్తలు మమ్మల్ని ఇట్లా బయట కేసులు ఆగుతున్నారని 100% డిఫమేషన్ కేసు వేసే అధికారం ఉంది. ప్లస్ డిఫమేషన్ కేసు వేసే అధికారం ఉంది, పబ్లిక్ నాయిసెన్స్ కేసు వేసే అధికారం ఉంది. రీతు చౌదరికి అయితే ఇంకా IPC 354D దీని కంపెన్సేషన్ సెక్షన్ BNS ఈ సెక్షన్ వేసే కూడా ఉమెన్ రైట్స్ కి కూడా ఉమెన్ మానసికంగా వేధించబడుతుంది అనే కేసు కూడా వేసే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హస్బెండ్ పైన వైఫ్ బయటకు వచ్చి ఈ ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పి చెప్తుంది కదా, ఒకవేళ కేసు వేసింది. అయితే ఒకవేళ ఇది ప్రూవ్ అయితే ఇప్పుడు ఆ కేసు ఎట్లా ముందుకెళ్తుంది, దానికి ఏముంటది అంటారు? ఇల్లీగల్ అఫైర్ ఉంది అంటే ప్రూవ్ అయినా అడల్టరీ ఇది లీగల్ గా ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. అడల్టరీకి అయితే అంటే కేసు చేసి వేస్ట్ అంటారు. కేసు వేసి వేస్ట్ అని కాదు, పనిష్మెంట్ ఉండదు. బట్ ఇట్ కెన్ బి లీడ్ ఫర్ ద డివోర్స్ రీజన్. క్రూయాలిటీ బేసిస్ మీద డివోర్స్ లీడ్ కి పనికి వస్తుంది. అడల్టరీ మీద పనిష్మెంట్ అనేది లేదు. అయితే తను ఇప్పుడు వైఫ్ ఎవరైతే ఉన్నారో తను బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏమంటున్నారంటే, నా హస్బెండ్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు, నా హస్బెండ్ నాతో ఉండాలి,
నన్ను ఈ డౌరీ డిమాండ్స్ చేస్తున్నాడు, ఎమోషనల్గా అట్లాగే వీటన్నిటి కూడా నన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు, మా హస్బెండ్ మారి నా దగ్గరకు వచ్చి మంచిగా ఉంటే సరిపోతా అన్న ఒక పాయింట్ కూడా ఆమె చెప్తుంది. ఇప్పుడు ఏమంటే నాట్ ఓన్లీ గౌతమి గారు అండి, చాలా మంది దాదాపు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వేల మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు హస్బెండ్ని కానీ వైఫ్ కానీ ప్రేమతో మలుచుకోండి. ఫస్ట్ ఆప్షన్ ప్రేమ. ఈ కోర్టులు చట్టాలు పోలీసులు తర్వాత సంగతి. ఏదున్నా ఇంటి పంచాయతీ 4 గోడల మధ్య ఉంటేనే పంచాయతీ, బయటికి వస్తే పబ్లిక్ అవుతుంది. ఇంకోటి వేరే వానికి ఇప్పుడు మనం ఇంత చిన్న ఉన్నప్పుడు చదువుకున్నాం, 2 కోతులు ఒక బ్రెడ్ ముక్క కోసం కొట్లాడుకున్నప్పుడు 3వ కోత వచ్చి అది బ్రెడ్ ముక్కను తీసుకొని వీళ్ళిద్దరిని ఉపవాసం చేసేటట్టు ఉన్నాం. సేమ్ అదే రిపీట్ అవుతుంది. 100 భార్య భర్తల్లో కూడా సేమ్ అదే అవుతుంది. అవుతారో డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ అన్ అడ్వాంటేజ్. దాన్ని ఎప్పుడే కానీ బయటికి వేసుకోకూడదు. వీళ్ళిద్దరు ప్రేమతో మలుచుకోవాలి. ప్రేమతో కాకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ జట్కా బండిల్ గిట్కా బండిల్ కాకుండా కౌన్సిలింగ్ సెంటర్, ప్రైవేట్ కౌన్సిలింగ్ సెంటర్ కానీ పబ్లిక్ కౌన్సిలింగ్ సెంటర్ కానీ, దాని తర్వాత మళ్ళీ కోర్టు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున గారికి కొండా సురేఖ గారికి ఒక ఇష్యూ వచ్చింది. ఎప్పుడన్నా కొండా సురేఖ నాగార్జున అంటే ఇప్పుడు అది భార్యాభర్తల విషయం కాకుండా బయట ఇంపార్టెంట్ పర్సన్స్ ఏ విధంగా ఎట్లా సింపుల్ అంటే ఎంత చాకచత్యంగా అదేంటిది బయటకు వచ్చి నాగార్జున అబ్బోబ్బో నాకు అన్యాయం జరిగిందని మొట్టుకున్నా. అదేంటంటే దాన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ పక్కకు పెట్టండి, స్థాయి పక్కకు పెట్టండి, ఉన్న స్థాయి పక్కకు పెట్టండి, ఎటికెట్స్ అంటారు. అదేంటిది నిబద్ధత, అదేంటిది పేషెన్స్తో చట్టం మాకుంది, నా చట్టం మీద నమ్మకం ఉంది, చట్టం ఉన్నందుకే నువ్వు పుట్టినప్పటి నుంచి పాస్పోర్ట్, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి సిటిజన్షిప్ నుంచి చచ్చేంత వరకు చట్టం మీద ఆధారపడుతుంది ఎవరైనా. ఆ చట్టం మీద నమ్మకం పెట్టుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో ఓకే అండి. సో ఇది మొత్తంగా అయితే ఈ నలుగురి పైన కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కొక్కరు కూడా ఇప్పుడు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా మీడియా ముందుకు వచ్చి అలాగే కోర్టులు అంటూ పోలీస్ స్టేషన్లు అంటూ కేసులు అంటూ ఇట్లా తిరగకుండా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కేసులు తీర్చుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అనవసరంగా ఒక 2 క్యాండిడేట్ని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చినందుకు ఆ ఇద్దరు కూడా పరువు నష్టం దావా కేసు వీళ్ళపైన వేస్తే చాలా వరకు కూడా వాళ్ళు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని కూడా మనకు అడ్వకేట్ రాజేష్ చెప్తున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.